గోపి నమస్తే. నమస్తే అండి. గోపి బాగున్నావా? బాగున్నా సార్. ఓకే. ఓకే గోపి. యాక్చువల్‌గా మనం ఇప్పటివరకు చూసుకోలేదు. ఓన్లీ ఫోన్‌లలోనే గోపి. అవును. ఫస్ట్ టైం మీ తోటకాడికి వచ్చాను. యాక్చువల్‌గా సైదాల్ గారు అవును. మిమ్మల్ని పరిచయం చేశారు యాక్చువల్‌గా. నా నెంబర్ కూడా ఇచ్చారు. మీరు విత్తన శుద్ధి దగ్గర నుంచొని అంటే నన్ను ఫాలో అయ్యారు. రెండవది ఆర్‌పిఎస్ అనేది విత్తన శుద్ధి చేశారు. అండ్ క్రాప్‌లో కూడా మీకున్న పొలంలో కూడా ఒక 40, 50 లీటర్ల వరకు మీరు వాడారు గోపి. ఆర్‌పిఎస్ రిజల్ట్ అనేది నీకు ఏ రకంగా అనిపించింది గోపి? విత్తన శుద్ధి ఏ రకంగా అనిపించింది? ఇప్పుడున్న క్రాప్ ఏ రకంగా అనిపించింది? దీని యొక్క వివరణ మన రైతులకు ఇవ్వండి గోపి గారు. ఇక్కడ స్టార్టింగ్ నుండి మీరు చెప్పినట్టు విత్తన శుద్ధి కానండి యూజింగ్లో ఉన్నాం మనం. ఓకే. ఒక మనతో పాటు చేసిన రైతులకి మనకి ఒక వ్యత్యాసం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. విత్తన శుద్ధి అనేది కొద్ది భాగం చేయకుండా ఆపింది దీనికి చాలా అనిపించింది. ఓకే. తర్వాత ఇక మళ్ళీ మామూలుగా ఇది పొలం మీద అడుగులో మందు గట్ల కలిపటం కానీ, నెక్స్ట్ ఇలా స్ప్రేయింగ్ కానీ వేరే మందులతో కలుపుకొని ఓకే. ఈ ఆర్పిఎస్ అనేది స్ప్రేయింగ్ చేసాము. ఓకే. దీని రిజల్ట్ అనేది చాలా బాగుంది. చూడొచ్చు మీరు తోటకి. ఓకే. ప్రజెంట్ అయితే దీని యొక్క రిజల్ట్ ఏ రైతు అయినా సరే వాడుకోవచ్చు. ఇది ఏ విధంగా అయినా కానీ ఒక రైతు అనేది నిజాన్ని చెప్తాడు. పండుగ చూసిన తర్వాత మీకు కూడా అర్థమైంది. అవును అవును. వాళ్ళ డేట్ వచ్చేసి 23 జనవరి 2024. ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా మంది వేసారండి. సుమారుగా ఒక 30-40 ఎకరాలు వేసి ఉన్నారు. మన అన్నవరం గ్రామంలో మనతో పాటు నేను 10 ఎకరాలు వేసా. ఓకే. ఒక ఎకరానికి అయితే ఆర్పిఎస్ అనేది స్ప్రేయింగ్ చేయలే. ఓకే. ఎందుకంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇది పోల్చుకుంటే అది ఎలా ఉంటుంది అని చూసాము. ఓకే. అది మీరు వస్తే చూపించచ్చు. ఏ రైతైనా కానీ ఆ వ్యత్యాసాన్ని చూపిస్తాను నేను. ఓకే. ఓకే. ఆర్పిఎస్ అనేది వాడుకోవచ్చు. నాకు తెలిసి 40 వాడాను. ఇంకా వాడవచ్చు అసలు దీనికి. ఓకే. మన కెమికల్ అనేది బోల్డ్ కాస్ట్ పెట్టి చేస్తున్నాం. అవును. దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. ఓకే. అది తెలియకేదో 40 లీటర్ వాడా. 10 ఎకరాల మీద నాకు తెలిసి 200 లీటర్ కూడా వాడచ్చు. అవును అవును. ఓకే. ఓకే. గోపి గారి మాటల్లో విన్నారు కదా. యాక్చువల్గా నాకు గోపి ఫోన్లో పరిచయం అంతే. ఇప్పటి వరకు నేను చూసుకోలేదు. కానీ వండర్ఫుల్ రైతు. మేడం ఒకసారి ఫీల్డ్కు మేడం గారు మధ్యలో ఫీల్డ్కి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఖమ్మం నుంచొని మేము వస్తున్నాం. తోటలన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. రైతులందరూ కూడా ఇప్పటికే కంప్లీట్గా జనవరిలోనే ఇది లాస్ట్ క్రోత్ అండి. రెండోది ఏంటంటే వేరు కుళ్ళుడు వచ్చినాయి, రెండోది వైరస్ వచ్చింది, నల్లి వచ్చింది అని తీసేస్తున్నారు. కానీ గోపి ఫ్లాట్ మనం తోటని చూసినట్టయితే ఇక్కడ గోపి తోటకు వచ్చిన తర్వాత నాకు పోవాలనిపిస్తలేదు, ఖమ్మం పోవాలనిపిస్తలేదు. మొత్తం టోటల్గా ఏంటంటే పచ్చదనం ఎటు చూసినా కానీ పచ్చదనం అనేది బాగా ఉంది. ఇప్పటికి ఫస్ట్ క్రాప్ అనేది ఒక కటింగ్ ఏరటం జరిగింది. మళ్ళీ కూడా చూడండి ఫ్లవరింగ్ గ్రోత్. అంటే ఇక్కడ ఆర్పిఎస్ వాడటం వలన ఇంకో భూమిలోనే ఎక్కువ ఇచ్చండి. మొత్తం టోటల్గా భూమిలో ఇవ్వటం వలన ఇంకో ఇలా పచ్చదనం అనేది వస్తుంది. భూమిలో ఉన్న మూలకాలన్నింటిని కూడా మొక్కకు అందజేస్తుంది ఫస్ట్. అందుకోసం ఏంటంటే ఈ పచ్చదనం ఉంటుంది. ఇది జనవరి కదండి, మళ్ళీ ఏప్రిల్ మే నెలలో కూడా ఇదే పచ్చదనం ఉండాలి. క్రాప్ ఎండింగ్ వరకు కూడా ఇదే పచ్చదనం అనేది ఉంటుంది. మేడం గారు గోపి తోటని మీరు చూశారు కదా, మీకు ఏ రకంగా అనిపిస్తుంది? గోపి మాటల్లో ఒక మంచి ఆనందం వెలుబుచ్చుతున్నాడు. మీరు ఇన్ని తోటలను చూశారు కదా, గోపి తోటకు మిగతా తోటలకు ఉన్న డిఫరెంట్ ఏంది? స్టార్టింగ్లో గోపి దగ్గరికి వచ్చినప్పుడు గోపి ఇంట్రెస్ట్ చూసి తోటను అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఒకటే అబ్జర్వ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫార్మర్. ఓకే. కాకపోతే ఏంటంటే తనకు సరైన ఆయుధం దొరకకపోవడం వల్ల గ్యాబ్ వస్తుంది. ఎలా ఈ ఇగురు అనేది గ్యాబు గనుపు దూరంగా పడుతుంది. ఓకే. అలా కాదు గోపి, నువ్వు ఒక్కసారి మన ఆర్పిఎస్ యొక్క టేస్ట్ చూసావంటే చిగురు అనేది చాలా దగ్గరగా వస్తుంది, పూత క్రాప్ కూడా దగ్గరగా పడుతుంది. నువ్వు ఒకసారి దాన్ని టెస్ట్ చేసి చూడు గోపి అని నేను ఒక్క సలహా ఇచ్చాను అంతే. తన ఇష్టం ఉన్నంత రేంజ్ లో తెప్పించుకున్నాడు. పూర్తి మొత్తంలో కాకపోయినా సరే ఒక 40 లీటర్లని సింపుల్ గా తన కాంప్లెక్స్ లో ఎప్పుడు వేస్తే అప్పుడు ఒక టిన్ అనేది కలుపుకొని వేయటం. అంతగా వేసినప్పటికీ కూడా తను అందరికంటే బెటర్గా ఈరోజు క్రాప్ మాకు మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు చూపిస్తున్నారు. చాలా చాలా గ్రోతింగ్, నేను చెప్పినట్టుగా దగ్గర గ్రోతింగ్, ఫ్లవరింగ్, ఇగురు, పచ్చి క్రాప్, ఎర్ర క్రాప్ అంతా కూడా ఒక కంటిన్యూషన్లో ఉండే విధంగా తీర్చిదిద్దాడు. తన ఆర్పిఎస్ సపోర్ట్ చేసుకొని చాలా బాగా తీశాడు. మాకు చాలా సంతోషంగా ఉంది గోపి. ఓకే గోపి, సంతోషం. యాక్చువల్గా
చూడండి గోపి ఒకసారి ఆ క్రాప్ చూపెట్టినాను, మొత్తం పచ్చి క్రాప్ అంతా కూడా, అంటే కాయ తెంపిన తర్వాత కూడా మళ్ళీ క్రాపు అనేది కూడా ఏ రకంగా పడ్డది. ఇంకో చూడండి విత్తన శుద్ధి దగ్గర నుంచి అని చేశాడు గోపి. దాని యొక్క అంటే స్ట్రెంత్ చూడండి మీరే, దీని యొక్క స్ట్రెంత్ ఎంతవరకు బలంగా ఉంది, కొమ్మలు ప్రతిదీ కూడా. గోపి 5 ఫీట్లన్నర ఉంటావు గోపి? 5.5 సార్. 5.5 ఉంటాడు. గోపికి సగం ఉంది, సగం వరకు పెరిగింది. ఇంకా ఏప్రిల్ నెల వరకు కూడా నేను మళ్ళీ ఏప్రిల్లో వస్తా గోపి, ఖచ్చితంగా నీ భుజాల వైపు ఈ తోట రావాలి. ఓకేనా గోపి? ఓకే సార్. ఇదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్ మిత్రులారా. ఇదంతా కూడా పచ్చదనం, అంతా కూడా క్రాప్ సెట్టింగ్, మళ్ళీ కూడా ఫ్లవరింగ్. ఇక్కడ పచ్చికాయ ఉంది అండ్ ఫ్లవరింగ్ కూడా, నూతన ఫ్లవర్ కూడా రావటం అనేది ఏమాత్రం వాడు మొహం అనేది లేదు. మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం, రైతులు పెట్టుబడి అనేది భూమికి పెట్టాలి. భూమికి పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే భూమి మొక్కని ఆరోగ్యంగా కాపాడుద్ది అనే దానికి ఇది ఒక నిదర్శనం గోపి. ఇప్పుడు నేను మాటల్లో చెప్పినట్టుగానే ఉందా గోపి? అంటే జనరల్గా మనం యాక్చువల్లీ మీ వీడియోలో చూసాను సార్. ఇప్పుడు ఏదైనా దీంట్లో ఏదైనా కావాలని తీసుకురే అనుకున్నాను, కానీ కాదు. ఇక్కడ వాసన చూసిన తర్వాత ఆ సార్ కూడా ఇట్లా తీసుకెళ్ళి అంటే ఇక్కడ ఉన్న వాసనాన్ని చూపిస్తున్నారు అని చెప్పేసి ఉద్దేశానికి వచ్చేసింది. మా రైతులకు కూడా చాలా మందికి తెలియదా, నేను వాడాను కాబట్టి ఆ వ్యత్యాసం చూడాలని కూడా ఒక ఎకరాన్ని ఆపాను. ఓకే గోపి, అంటే వాడిన దానికి కూడా డిఫరెంట్ గమనించారు మీరు. ఫస్ట్ చూసిన తర్వాత 20 రోజులు చెప్పగలం. ఓకే గోపి. ఇక్కడ నుంచి తోటలు చాలా ఉన్నాయండి, అవన్నీ ఆల్రెడీ ఏంటంటే డెడ్ స్టేజ్ వచ్చేసింది అంతే.